వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. కవిత వర్సెస్ మల్లన్న తప్పేవరి. ఇవాళ చాలా బీసీ సంఘాలు ఖండించినాయి మల్లన్న ఆఫీస్ మీద దాడిని. నేను కూడా ఖండిస్తున్నాను. మరి కవిత విషయంలో ఆయన మాట్లాడిన మాట కూడా తప్పే. మంచపొత్తు అనే పాట ఖచ్చితంగా 100% తప్పే. ఆ విషయంలో కూడా దాన్ని కూడా మనం ఖండించాలి. ఆయన ఆఫీస్ మీద దాడిని ఖండిద్దాం, అట్లాగే కవిత మంచపొత్తు అనే మాట కూడా ఖండిద్దాం. ఎందుకంటే మహిళల్ని గౌరవించాల్సిన సంస్కృతి ఇవాళ ఖచ్చితంగా మన మీద ఉంది. వారు సరే అగ్రవర్ణమా ఏ వర్ణము, ఆమె ఎవరితో రాజకీయ అనుబంధం ఉంది, అవన్నీ మనకు సంబంధం లేని ముచ్చట్లు. ఒకవేళ ఉన్నా కూడా అది మనం చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి. ఇప్పుడు ఇష్టం ఉన్నట్టుగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే, వారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడితే అది తప్పే. సరే, అట్లాగే కవిత గారు ఆల్రెడీ వారు ఇక్కడ మండలి చైర్మన్ గారికి ఫిర్యాదు చేశారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ తన అనుచరులను పంపించి దాడి చేయించడం కూడా తప్పే. సో తప్పు ఇద్దరిది ఉంది. అందులో వన్ సైడ్ మాత్రమే మాట్లాడితే అది జర్నలిజం అనిపించుకోదు. కాబట్టి తప్పు ఇద్దరిది ఉంది. కాబట్టి సో ఇద్దరిని ఎమ్మెల్సీలు మళ్ళా ఇద్దరు ఈ రకంగా సమాజం, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం, ఆయన మాట్లాడడం, మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడడం, సభ్య సమాజం తలదించుకునే విధంగా దాడులు చేయడం, ఆఫీస్కి మీద పోయి అద్దాలు బలగొట్టడం, ఫర్నిచర్ బలగొట్టడం, ఇది కూడా సభ్య సమాజం హర్షించదు. అది జర్నలిజం లేదంటే అదే మీ యొక్క జాగృతి సంఘం ఒక గూండాలాగా వివరించిన తీరం అని చెప్పక తప్పని పరిస్థితి. సో కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ మొన్న చూస్తే మహా న్యూస్ మీద సరే ఆయన మీద ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం కూడా మహా న్యూస్ తప్పే. దాంట్లో కూడా నేను దాన్ని సమర్థించను. ఎందుకంటే కేటీఆర్ తప్పులు ఒకవేళ జరిగినా సరే జరిగిందని న్యాయస్థానం చూసుకుంటే తప్ప మీరు తీర్పులు ఇవ్వడానికి మీరెవరు? మహా న్యూస్ ఎవరు? ఇష్టం ఉన్నట్టుగా తమిళ పెట్టడానికి మానేసేవారు. పూర్తి స్థాయిలో ఆయన నేరస్తునిగా పూర్తి స్థాయిలో మీరు నేర్పిస్తే న్యాయస్థానాలు ఎందుకు? సో కాబట్టి ఇట్లాంటి పద్ధతి మీడియాలో బాగా ఎక్కువైపోయింది. ఎదుటి వ్యక్తుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, లేదంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళ అగ్రవర్ణంలో పుట్టినంత మాత్రాన వాళ్ళకి మానవ హక్కులు ఉన్నాయా? వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుందా? దళితులకు, బీసీలకు మాత్రమే ఉంటుందా? మైనార్టీలకు మాత్రమే ఉంటుందా? సో మనుషులంతా సమానమైన వైపు మనం చెప్తూ ఇద్దరు ఎమ్మెల్సీలు మనకు సమానమే. ఆమె కవిత గారు కావచ్చు, మల్లన్న కావచ్చు, ఇద్దరు కూడా సభ్య సమాజం తలదించుకునే పనులు చేయొద్దు. సో ఇద్దరు కూడా ఇవాళ ఆ రకంగా వివరించారు. కాబట్టి ఒక ప్రజాప్రతినిధులై ఉండి ఆ రకంగా వివరించడం అనే దాన్ని D6 డీజాకు తీవ్రంగా ఖండిస్తున్నది. ఖచ్చితంగా తప్పు ఇద్దరేది జరిగింది, రెండు విషయాలు జరిగింది. సో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు, ఒకరు ఒకరిని దూషించుకున్నారు. అక్కడ వరకు ఉంటే బాగానే ఉండేది. అంతేగాని దాడుల మీద చేయడం, ఆఫీసు పోయి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇద్దరు తప్పు చేసినట్టే, అంటే తప్పు చేసినట్టే అంటే మనది అదే మేరకు కరెక్టు. కానీ మొత్తానికైతే ఇద్దరి విషయంలో తప్పు జరిగినట్టుగా భావించాలి. కాబట్టి ఇకనైనా అట్లాంటి సంస్కృతికి తెలంగాణలో తావులేదు. విలువైన రాజకీయాలు చేయండి. ఇద్దరు ఎమ్మెల్సీలే, ఇద్దరు ప్రజాప్రతినిధులే, ఇద్దరు కూడా విలువలకు కట్టుబడి పనిచేయండి, సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు, అభిమానిస్తారు. బీసీలకు రాజకీయ అధికారం అప్పచెప్పాలంటే ఇట్లా ఇష్టమైనట్టుగా మాట్లాడే వాళ్ళకి అధికారం అప్పచెప్పాలంటే ప్రజలు అప్పచెప్పే ఆస్కారం ఉండదు. కాబట్టి మళ్ళీ కూడా ఈ విషయంలో మహిళల్ని కించపరచకుండా భవిష్యత్తులో జాగ్రత్త పడాలి. అలాగే కవిత కూడా జాగ్రత్త పడాలని మేము భావిస్తాం. ఇప్పుడు కవిత గారు అగ్రవర్ణమైనంత మాత్రాన ఆమె సామాజిక తెలంగాణ గురించి, బీసీల గురించి కొట్లాడడం తప్పెట్లయితుంది?
మాట్లాడితే నేరం ఎట్లయితుంది? మంచపొత్తు కంచపొత్తు అని అది ఆమెను వేరే వాళ్ళకి అంటగట్టే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బీసీల అంశం 42% రాజకీయ అంశం, అది ఎవరైనా మాట్లాడచ్చు. కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు, రేవంత్ రెడ్డి చేసినప్పుడు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసి తప్పేముంది అందులో? రేవంత్ రెడ్డి 42% మాట బీసీలకు ఇస్తే అన్యాయమా, నేరమా? అదేమన్నా మంచిదే కదా. సో 42% మాట దాన్ని ఆర్డీని తీసుకురావడానికి స్వాగతించిన, నేనైతే స్వాగతించిన D6 డీజే తరఫున మొత్తం యావత్ బీసీ సమాజం అంతా స్వాగతించింది. కాబట్టి ఇవాళ కవిత గారు కూడా స్వాగతించారు. తప్పేముంది అలా? దానికి మంచం పొత్తేంది, ఆ మాట ఎందుకు రావాలి? కంచం పొత్తేంది, మంచం పొత్తేంది, ఎవరైతే ఇది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా, ఆయన సమర్థించట్లేదా? కవిత గారు స్వాగతిస్తే తప్పేంది? కాబట్టి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన మాట్లాడిన మాట అయితే కరెక్ట్ కాదనేది మనం భావించాలి. సామాజిక తెలంగాణ బీసీ ఎజెండాను కవిత గారు మాట్లాడడం తప్పు కానే కాదు. రేవంత్ రెడ్డి గారు ఆర్డీని తీసుకురావడానికి బాధ్యత, వాళ్ళు ఇచ్చిన పార్టీ ఇచ్చిన హామీ, దాని వెనుక ఆయన తెచ్చాడు. కాబట్టి ఆయన తెచ్చినందుకు ఆయన అభినందించాలి, అలాగే స్వాగతించినందుకు ఈమెను అభినందించాలి. అంతేకాని ఈ రకంగా కామెంట్ చేయడం ఏంది మళ్ళా? అది తప్పు. భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉంటే మల్లన్నకు భవిష్యత్తు ఉంటుంది తప్ప, లేకపోతే మల్లన్న నువ్వు బీసీ నినాదం ఎత్తుకున్నా నీ నాయకత్వాన్ని సమర్థించడానికి ప్రజలు సిద్ధంగా రారనే విషయాన్ని మేము ఈ సందర్భంగా మల్లన్నకు శుతిమెత్తగా హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.